డైరెక్టర్ స్టోరీ చెప్పారు కదా, అవునవును. తను ఎలా ఫీల్ అయ్యాడు ఫస్ట్? అంటే తన దగ్గర ఆల్రెడీ తను రైటర్ అనమాట. తన దగ్గర ఆల్రెడీ కొన్ని కథలు ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టి దీనికి చాలా మంచి స్కోప్ ఉంటుంది, ఒక ప్రేమ ఉంది అండ్ ఆడియన్స్ కావాల్సిన ఒక మెసేజ్ అండ్ సొల్యూషన్ స్పెషల్లీ ఇన్ మెడికల్ హెల్త్ కేర్లో ఉంది. ఒక రాక్ స్టార్ అండ్ ఒక డాక్టర్ మధ్య ఉన్న ఆ లవ్ సబ్జెక్ట్ స్మాల్ లైన్ చాలా బాగుంది అని చెప్పారు. కొత్తగా ఉంది. డెఫినెట్లీ మన తెలుగు ఆడియన్స్ కొత్త కంటెంట్ బాగా అడాప్ట్ చేసుకుంటారనేసి హీ సెడ్ ఎస్. అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇది ఒక మెడికల్ ఫీల్డ్లో మెడికల్ మాఫియా మీద సినిమాగా అనిపించింది. అంటే మాఫియా అని కాదు, అంటే ఐ డోంట్ నో మాఫియా అనేది చిన్న వర్డ్ పెద్ద వర్డ్ నాకు తెలియదు అది. బట్ హెల్త్ కేర్లో డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఒకరు ఉంటారు, అంటే లైక్ బ్రిడ్జ్. వాళ్ళు కరెక్ట్ లేకపోతే ఎలా ఉంటుంది అనేసి. ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్స్, ఇట్స్ నాట్ అబౌట్ పేషెంట్. మధ్యలో ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడైనా కూడా మధ్యలో అంటూ ఒకరు ఉంటారు మనకు, ఒక పేషెంట్కి డాక్టర్కి మధ్యలో. ఉండే హాస్పిటల్సే కదా అవి, మధ్యలో వేరే మనం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి కనెక్ట్ అవ్వలేం. వాళ్ళ పిఏలు ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో త్రూ దెమ్ ఓన్లీ వి గో. సో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ఒక ప్రైజ్ని అనేసి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కార్పొరేట్ హాస్పిటల్ మీద వాటికి అగెనిస్ట్గా తీసిన సినిమా అనుకోవాలా? అగెనిస్ట్ అనేది కాదండి. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నేను పెరిగినప్పటి నుంచి స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ రాంగ నేను ఇంటర్కి వచ్చేసరికి చైతన్య, నారాయణ కాలేజెస్ ఆర్ నలంద ఎవ్రీవేర్. అంటే మాకు గ్రౌండ్ కూడా లేదు, ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి ఆ స్కూల్లో ఐ మెన్షనింగ్ ద నేమ్స్. గ్రౌండ్ కూడా లేదు, ఒక బ్లాక్స్ ఉన్నాయి. అగైన్ ఇట్స్ బికమింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కరుమరుగైపోయినాయి, ప్రైవేట్ స్కూల్స్ దే ఇప్పుడు రాజ్యం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆరోగ్యశ్రీ ఉన్నవాడు కూడా అక్కడ పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. అంటే ఇంకా ఒక మెరుగైన వైద్యం అక్కడ దొరుకుతుంది అనేసి ఆ నమ్మకాన్ని ఎలా క్యాష్ చేస్తున్నారు. అది ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఇన్సూరెన్స్లు అవ్వచ్చు, లేదంటే మన దగ్గర చాలా డబ్బులు ఉంటే డైరెక్ట్ డబ్బులు పే చేయొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన ఫెసిలిటీస్ ఉంటే అవును ఎవరు వెళ్ళరు కదా. అంటే నా దృష్టిలో ఒక మన హోల్ సొసైటీకి వీ నీడ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్. ఈ రెండు దానిల కోసమే మనం చాలా కష్టపడతాము. ఒకటి మన పిల్లలకి చదివియాలి, మంచి చదువులు ఇవ్వాలి అనేసి పేరెంట్స్ వాళ్ళ తాహతకు మించి ఖర్చు పెడతారు, అప్పు చేసి పెడతారు. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ మనకు ఎడ్యుకేషన్ ఫ్రీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ హియర్ ఇన్ ఇండియా. అండ్ టాప్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫ్రీ లైక్ అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే. అండ్ టాప్ మెడికల్ ఈజ్ నాట్ ఫ్రీ. ఈ రెండు ఫ్రీ అయిపోతే అంటే స్విట్జర్లాండ్ ఈజ్ అ వెరీ హ్యాపీయెస్ట్ కంట్రీ అని రీసెంట్ టైమ్స్లో చూసాము. ఎందుకు హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే దే డోంట్ థింక్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఈ రెండు మనకు ఒక ఫ్రీ వచ్చినప్పుడు వాట్ వీ నీడ్ యాజ్ అ హ్యూమన్ చెప్పండి, మనం దేనికోసం డబ్బులు సంపాదించాలి? అంటే మన దగ్గర పాసిబిలిటీ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే పాసిబిలిటీ ఆశపడటం వేరు, బట్ ప్రాక్టికల్ థింకింగ్ రాకపోవచ్చు, కానీ ఒక కంట్రీకి పాసిబిలిటీ అయింది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేబీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత కొంచెమన్నా మారచ్చేమో. సో అందుకనేసి